ఇప్పుడు ఈ లైఫ్ స్టైలు నీ పిల్లలు అంటే రోషన్కి ఇప్పుడు ఈ సినిమాలు మంచి బ్రేక్ ఇస్తాయని నమ్ముతున్నావా? అంటే మంచి సినిమా అంటే వెయిట్ చేసింది ఏంటంటే మెయిన్ స్వప్న వాళ్ళ ఫిల్మ్ గురించి మనం పెళ్లి సందర్భ తర్వాత ఎన్ని వచ్చినా కూడా మనం ఏంటంటే దాన్ని యాక్సెప్ట్ చేసామని చెప్పేసి అది పీరియాడికల్ టచ్ ఉంటుంది. అది ఓకే రజాకుల్ది ఆ బేస్ తీసుకుని ఒక బాయ్ వెళ్ళి ఎలా సబ్జెక్ట్ అది రజాకర్ బేస్ చేస్తే అదే చేయాలని కూర్చున్నాం యాక్చువల్గా. అది కొంచెం మెల్లమెల్లగా 2 నెలలు 3 నెలలు అలా తోసుకుంటా కే ప్రాజెక్ట్ ఉంది కదా, అవును, వాళ్ళది అది అయిన తర్వాత అది అలా వెళ్తా విశ్వరూపం. దాని తర్వాత స్వప్న వాళ్ళు ఇంకా వాళ్ళని కూడా మనం ప్రెజర్ పెట్టలేం కదా, వెయిట్ చేద్దాం, ఇంక చిన్న ఏజే కదా అప్పుడే. పైగా స్క్రిప్ట్ అలాంటిది ఎందుకంటే దాన్ని రెడీ అవ్వడానికి వీడికి గ్యారంటీగా బాడీని పెంచుకుని ఒక మెచ్యూరిటీ లెవెల్స్ రావాలి, ఇవన్నీ ఉంటాయి. ఓకే, ఇంకా అందుకని దాని ముందు వృషభ వచ్చింది, అది కూడా మైథలాజికల్ టచ్ ఉండి ప్లస్ ప్రజెంట్ జనరేషన్ లాగా మగధీర టైప్ ఆఫ్ ఓకే ఆ బేసిస్ ఉంటుంది అతను పూర్వజన్మలో జన్మ అట్లా ఈ ఇప్పుడున్న ప్రజెంట్ ఓకే ఆ టైప్ ఉంటుంది. ఈ రెండు సైమల్టేనియస్గా మనం యాక్సెప్ట్ చేసాం. అదే ఇంకా మిగతా అన్ని ఇంకా జరుగుతున్నాయి. ఎవరు ఏదైనా కూడా ఇప్పుడు రెగ్యులర్ లవ్ స్టోరీలో లేకపోతే రెగ్యులర్ ఫ్యామిలీ డ్రామాలో చూడట్లా, హారర్ థ్రిల్లర్స్ ఒక హీరో వాడు లైఫ్ స్టార్ ఏదన్నా అవ్వాలంటే అది కమర్షియల్ వేలోనే వెళ్ళాడు. అవును, చిన్నగా వెళ్దామంటే ఇప్పుడు కుదరదు, మీలాగా కుదరదు. అది వాడు వెళ్తే పర్ఫార్మెన్స్ లెవెల్స్ కానీ ఆ లెవెల్స్ కానీ ఫస్ట్ నుంచి అలా ఉండాలి. ఎగ్జాక్ట్లీ, గ్రాండ్ గా గార్జియస్ గా ఉంటేనే వాళ్ళు నిలబెట్టుకోగలుగుతారు. అంతేగాని మళ్ళీ చిన్న స్టేజ్ లో లేట్ అయిందనేది అసలు ఒకటే అన్నాను, లేట్ అయిందని తీసేసి వాడేంటంటే లేట్ అయితే ఉందన్న మంచి సినిమా చేస్తాం, సినిమా చూసిన తర్వాత బాగుందంటే ఇంక లేట్ ఏమనిపిస్తుంది, ఇంకేమనిపిస్తుంది. వాడు బాగా స్టబర్న్గా నీట్గా. పైగా ఇప్పుడు ఏడాదికి 6 సినిమాలు చేసే రోజులు కూడా లేదు, చాలా పెద్ద మా టైప్లో. ఇంక మాతోనే 100 సినిమాలు ఫినిష్. ఇంకా ఎవరు నెక్స్ట్ జనరేషన్ ఎవరో 100 సినిమాలు చేయరు, 100కి టచ్ అవ్వరు, కష్టం, ఎందుకు చేయలేరు. అంటే వాళ్ళ ఫాల్ట్ కాదు, అది సినిమా ఇండస్ట్రీని అంత 2 సినిమాలు కంటే ఎక్కువ చేయలేరు సంవత్సరానికి. 2 ఎక్కడ శ్రీకాంత్? అదే అంటున్నా, అంటే మరీ స్టార్లు అంటే ఒక సినిమానే రావడం, సినిమాలే 6 నెలలు 9 నెలలు పట్టేస్తుంది. జనరల్గా ఇంత కెరీరు ఇంత పాపులారిటీ నీకు ఏ రోజున పొలిటికల్ ఎంట్రీకి నీ మీద ప్రోద్బలం రాలేదా శ్రీకాంత్? నాకు ఎప్పుడు ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉందని నా సైడ్ నుంచి తెలిస్తే వాళ్ళు అడుగుతారు. అదేలే, మన సైడ్ నుంచి ఎప్పుడూ లేదు కదా, ఎప్పుడు లేదు. నేను మూవీ ఆర్టిస్ట్లో నుంచోవడమే నాకు ఇష్టం లేదు జనరల్గా. నేను ఇంకా పాలిటిక్స్ మళ్ళీ ఇప్పుడు ఈ వేరే రాజకీయ రంగంలోకి నువ్వు వెళ్ళక్కర్లేదు, ఇక్కడ అన్ని చూసేసావు నువ్వు, మూవీ ఆర్టిస్ట్ కదా. ఒకటి చిన్నది, అవి కొన్ని ఏంటంటే అప్పటికప్పుడు ఉంటాయి తప్పితే, కానీ అంత రేంజ్కి వెళ్ళిపోద్దని మేము అయితే ఎక్స్పెక్ట్ చేయాలి. ఇదివరకు లేదు. ఇది మురళీమోహన్ గారు మేము ఉన్నప్పుడు ఏంటంటే సరదాగా అలా వెళ్ళిపోయేది. దానికి కారణం ఏంటి అంత బాగా బిగుసుకుపోవడం? ఒక్కొక్క రీజన్ ఉంటుంది దానికి. ఏం రీజన్ అంటే రాను ఇప్పుడు ఇదివరకు ఇండస్ట్రీ ఎలా మారింది, ఇప్పుడు కూడా ఇది కూడా అలాగే మారింది. కరెక్టే. అక్కడ ఉండేది ఏమీ కాదు పాపం, ఎవడో ఏమీ అక్కడ దోసుకునేది లేదు, పెట్టుకునేది లేదు. మరి దాని కష్టం తప్పితే నాకు తెలుసు కదా, కష్టం తప్పితే ఏముండదు. అదేంటంటే ఒక ప్రెస్టేజ్, ఇక ఆ రేంజ్లోకి వచ్చేసింది. ఇంకా ప్రెస్టేజ్ లాగా అయిపోయింది. అది మాటలు అనేసుకున్నారు అది ఇక అంతే. అందుకే దాన్ని కూడా దండం పెట్టి బయటకు వచ్చాం. అదేలే, నరేష్ డబ్బులుగా చేసాడని శివాజీ మా మీద మేము ఆయన చేయడం ఇవన్నీ ఏంటంటే ఫూలిష్. అందుకని మనం ఒకళ్ళు అనలేము, మనం పడలేము. అటువంటిప్పుడు దాంట్లో ఉండటం కూడా బెస్ట్. ఎగ్జాక్ట్లీ, అది జరిగిపోయింది. ఇంకా గతం అయిపోయింది. ఇక దాన్ని అంటే ప్రకాష్ రాజ్ గారు ఇప్పుడు మళ్ళీ మేము ఎదురు పడితే మళ్ళీ ఏముండదు, మామూలుగానే మాట్లాడుకుంటాం. అప్పుడు వదిలేసిండి ఇంకా అవన్నీ ఏదో జరిగిపోయింది లేబ్బా, నువ్వు అన్నావు నేను అన్నా, అయిపోయింది కదా అంటాం, అయిపోయింది. అదేలే, మ్యాటర్ క్లోజ్. ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంది కాబట్టి అదే బెటర్. చాలా కాలంగా ఉన్నారు మీరు అందరూ. ఇండస్ట్రీలో ఎంత చిన్నది ఇది, దీంట్లో మళ్ళీ పోట్టుకోవడాలు. నేను ఎక్కడ సర్ప్రైజ్ అయ్యానంటే అన్ని అకౌంట్స్ అన్ని ట్రాన్స్పరెంట్ గానే ఉంటాయిగా. అవును, ఏది ఎవరి మట్టుకాలు చెక్ పవర్ సంతకం పెట్టుకుని డబ్బులు తీసేసుకోవడానికి లేదు కదా. అలాంటి చోట డబ్బులు మిస్యూజ్ అయ్యాయని, డబ్బులు తీసేసుకున్నారు. స్క్రూటినీ కూడా చేశారు కదా చిరంజీవి గారు, మొత్తం బ్యాంకుని పెట్టి మన సురేష్ బాబు, కేఎల్ నారాయణ గారు వీళ్ళందరినీ పెట్టి అసలు ఏమైందో చూడడం నేనే ఫోర్స్ చేశాను. మొత్తం చిరంజీవి గారి దగ్గరికి, అన్న దగ్గరికి వెళ్ళి
వాళ్ళు తిట్టుకున్నారు, నవ్వుకున్నారు. ఇంకా అందుకని ఫూలిష్ ఇంతకంటే ఏముంటుంది, మీరు ఎందుకురా ఇవన్నీ సైలెంట్ చేసేసారు అంతే. ఇంకా అయిపోయింది అది. అంటే ప్రకాష్ రాజ్ గారు పక్కన నిలబడడం, మంచు విష్ణు వాళ్ళిద్దరి మధ్య గట్టిగా బీసుకుపోయింది అప్పుడు. అంతే బిగుసిపోయింది, ఇద్దరికి ఒకరికి ఇది అయిపోయింది. మనం మధ్యలో ఇరుక్కున్నాం. ఎలా ఇరుక్కున్నామో అలా ఇరుక్కున్నాం మనం. ఇటు చెప్పలేరు అటు చెప్పలేము కదా. వచ్చిన తర్వాత అటు వెళ్ళలేము, వన్స్ మాట ఇచ్చేసిన తర్వాత అట్లా ప్రాబ్లం ఉంటాయి అంతే. అదేలే, ఇంకా అది అయిపోయింది కాబట్టి ఇక నేను కూడా దాని నుంచి. ఇప్పుడు ఈ 2 ఏళ్ళు డెవలప్మెంట్ మీద నీకు ఏదైనా ఒపీనియన్ ఉందా? మా మూవీ ఆర్టిస్ట్ వాళ్ళు చేసుకునే విధానం వాళ్ళు చేసుకుంటానే ఉన్నారు. నేనంటే దాని మీద ఎక్కువ ఫోకస్ కూడా పెట్టాలి. అట్లా కదా మరి. ఏంటంటే నీ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ అందరికీ బాగుంది, హెల్త్ కార్డ్స్ కానీ ఇవి కానీ అవన్నీ బాగానే చూసుకుంటున్నారు, అదేం ప్రాబ్లం లేదు. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ అంతకంటే చేసేది ఏముండదు అక్కడ. ఏముంటుంది కూడా, నీకు కావాల్సింది ఏంటి, హెల్త్కి సంబంధించిన ఇష్యూస్ మీద ఇన్సూరెన్స్లు అవి చేసుకోవడమే కదా. అవును అంతే. ఏదో కొంతమంది పేద కళాకారులు ఉంటే వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేయడము అవన్నీ చేస్తాం. ఓన్లీ ఏంటంటే ఈ బిల్డింగ్ది అది ఒకటే పెద్దదో లేపారు అందరూ, ప్రతి వాళ్ళు బిల్డింగ్ 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 అంటే. విష్ణు సొంతంగా కట్టిస్తానో సొంత ల్యాండ్ మీదనో ఏదో మాట ఇచ్చాడు. ఇక అవన్నీ ఏంటంటే ఇక అనుకుంటాము, కొన్ని చేస్తారేమో, ఇంకా ముందు కదా, ముందు టైం ఉంది. బట్ 2 ఏళ్ళు కంప్లీట్ అయిపోతున్నది కదా. మళ్ళీ అది మరి ఇంతవరకు మరి మాకైతే కనుక మేము నుంచుందామని కానీ, ప్రకాష్ నుంచుందామని కానీ, మళ్ళీ మేము నుంచుందామని కానీ. అదే ప్రకాష్ రాజ్ గారు కంటెస్ట్ చేయడం నాకు తెలియదు. అంటే నా పర్సనల్ గా నేనైతే కనుక బాగా క్లోజ్ ఫ్రెండ్స్ కదా ప్రకాష్. పెట్టినా ఆడు నుంచోడు, మీ ఇద్దరు అనుకోండి. నేనైతే కనుక నా ఒపీనియన్ నేను చెప్పేశా. నెక్స్ట్ ఏదో బిగినింగ్ లో ఉండేది అది, తర్వాత మధ్యలోంచి ఎందుకు సైలెంట్ అయిపోయారు అందరం. అసలు మూవీ ఆర్టిస్ట్ గురించి మాట్లాడదాం మానేసాం. ఓన్లీ బికాజ్ అది మాట్లాడిన కొందుకు ఏమవుతుందంటే అది ఇంకా పెరుగుకుంటా వెళ్ళిపోయి అనవసరమైన రప్చర్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు విష్ణు అతను బిజీగా సినిమాలు చేసుకోవాలి, ఇక్కడ చూసుకోవాలి, అన్నీ చూసుకోవాలని అందరికీ కష్టమే కదా. అవును, వాళ్ళు చేసినంత వరకు వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు మనం ఇది డిప్లొమాటిక్ సమాధానం అనుకోవచ్చు, కానీ నేను డిసైడ్ అయింది ఏంటంటే ఇక దాని జోలికి వెళ్ళొద్దు, ఎవరి జోలికి వెళ్ళొద్దు, మనకు అనవసరం. అవునులే. అసోసియేషన్లో ఎవరికన్నా ఏమైనా హెల్ప్ కావాలంటే మన పర్సనల్గా వచ్చి అడుగుతూ ఉంటారు, పర్సనల్గా కొన్ని చేస్తూ ఉంటాం. ఈసారి నుంచి నా ఉద్దేశం మాత్రం ఇప్పుడే కాదు, ఇంకెప్పుడు నుంచిన ఉద్దేశం లేదు. నీకు లేదు, సరేలే. ప్రకాష్ రాజ్ కూడా నించోడని చెప్పేసి లేదు, ఇంక మేము లేకపోతే ఇంకా ఆడు ఉండడం చేయడు. అదేలే, అక్కడే పడింది లాక్, డెడ్ లాక్. ఇద్దరు సీరియస్ గా ఇద్దరు ప్రెస్టేజ్ తీసేసుకున్నారు. ప్రెస్టేజ్ వచ్చేస్తుంది కదా మరి దాన్ని బట్టి. అదేలే, అది వదిలేద్దాం కదా, అంతే. సో నీ బిగినింగ్ దగ్గర నుంచి ఇప్పటి వరకు మంచి విషయాలన్నీ యూ షేర్డ్ విత్ అస్. థ్యాంక్ యూ. ఐ డ్రీమ్తో చాలా అంటే వెరీ నైస్ ఇన్ఫర్మేషన్. శ్రీకాంత్ అంటే ఏంటి అన్నది బాగా అందరికి క్లియర్ గా అర్థమయ్యేటట్టుగా. చాలా చేస్తూ ఉంటాం కానీ వేరే ఈ ఇంటర్వ్యూ కొంచెం హ్యాపీగా, అందుకని టప మాట్లాడగలిగాం. అంటే ఎదుటోళ్ళు బట్టి కదా మనం కూడా హుషారుగా ఉండేది, తెలిసిపోద్ది. అదే, లేకపోతే ముక్కు సూటిగా మామూలుగా బాగుందండి అది అంతే, సినిమా ఎట్లా చేసాం, ఈ సినిమా ఎట్లా చేసాం, అయిపోయింది అట్లా అంతే. దాన్ని ఏమంటారు, మాట వరుసకు చెప్పినట్టు. ఎగ్జాక్ట్లీ. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ నాగేంద్ర గారు. ఎందుకంటే మీతో ట్రావెల్ ఎప్పటి నుంచో, మీరు కానీ ప్రభు కానీ వీళ్ళంతా, వినాయకరావు గారు కానీ వీళ్ళందరూ బిగినింగ్ నుంచి చూస్తున్నాను కదా. అవును. ఈరోజు ఇంకా మేము ఇండస్ట్రీలో ఉన్నాం, మీరు దాంట్లో కంటిన్యూ అవుతున్నారు, మీడియాలో ఉన్నారు, యాక్టివ్గా మళ్ళీ అందరం. అదే హ్యాపీ. దట్స్ ఎ వెరీ నైస్ థింగ్ రియల్లీ. ఎందుకంటే ఇప్పుడు నీ సెకండ్ ఇన్నింగ్స్ చూడడం, మళ్ళీ నువ్వు అంచేత ఇప్పుడు నువ్వు ఇందాక అన్నట్టుగా ఇప్పుడు మా అసోసియేషన్ వ్యవహారాలు ఏవి నువ్వు కూడా చూసుకునే పరిస్థితి లేదు నీకు. అవునవును, ఎందుకంటే యూఆర్ వెరీ బిజీ విత్ ది ప్రాజెక్ట్స్. అది ఒకటి బాబు, నీ సన్ కెరీర్ ఉంది అక్కడ ఉంది. ఇప్పుడు దాంట్లోకి వెళ్ళి మనం పొడి చేసేది ఏం లేదు. వాళ్ళు అడిగే సాయం ఏదైనా ఉంటే చేసేస్తాం, అయిపోయింది. ఇప్పుడు అసోసియేషన్ నుంచి ఏమన్నా మన సైడ్ నుంచి హెల్ప్ కావాలన్నా మనం చేసుకుంటాం. రెడీ, ఆల్వేస్ రెడీ. ఎందుకంటే అది మన అసోసియేషన్, అది ఎగ్జాక్ట్లీ. దాంట్లో ఆ ప్రాబ్లం లేదు. బట్ ఎలక్షన్స్ వైజ్ నుంచోవడం అనేది, మైకులు పట్టుకుని మనకు బాబు మైకులు ఇక్కడ మామూలుగా మాట్లాడతాకే, సినిమా ఫంక్షన్లో మాట్లాడదానికే మనకి ఇబ్బంది. ఎగ్జాక్ట్లీ. నువ్వు ఎప్పుడు మాట్లాడాలి? నువ్వు మొన్న ప్రెస్ మీట్ లో మాట్లాడితే నేను చాలా ఆశ్చర్యపోయాను. అమ్మో శ్రీకాంత్ అది ఏదో మ్యాటర్ ఏదో వీళ్ళు బాగా చేశారు, వాళ్ళు బాగా ఇది చెప్పడమే కదా. ఎగ్జాక్ట్లీ. ఏముంటది అదే మామూలుగా నువ్వు చాలా ముక్తసరిగానే మాట్లాడావు మొన్న కూడా, బట్ మాట్లాడావు. అది నేను బాగా ఎంజాయ్ చేసిన పాయింట్ అది అక్కడ. సో ఇంకా ఈ సెకండ్ ఇన్నింగ్స్ లో నువ్వు ఇంకా మంచి క్యారెక్టర్లు, ఈ కోటబొమ్మలి కానీ, దేవర్ కానీ, గేమ్ చేంజర్ కానీ,
అఖండ లాగా అన్ని మేజర్ క్యారెక్టర్స్ బాగా చేసి నీ క్యారెక్టర్ని ఇంకా బాగా ఎన్రిచ్ చేసుకోవాలని. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ విషెస్. అందరు విషెస్ కావాలి. ఎస్ ఎస్. అండ్ నీ క్యారెక్టర్, నీ ఒరిజినాలిటీ ఏదైతే ఉందో అదే నీ స్ట్రెంగ్త్ టోటల్గా. అండ్ యూఆర్ ఎ గుడ్ యాక్టర్. మారకూడదని కోరుకుంటూ మారదు. ఎందుకు ఇంకేం మారుతావులే, ఇంకా మార్చేది ఏముండదు. ఇంకా కాదు ఇంకేం మారుతావు. మారితే మనం 30 ఏళ్ళు కూడా నేను అనేది అంటే ఒరిజినాలిటీ ఎప్పుడు పోదు. మనం అది ఒకవేళ ఒకసారి అనిపిస్తూ ఉంటుంది కొంచెం మనం కూడా స్ట్రిక్ట్గా ఉంటే బాగుంటుంది కదా, ఒక్కరోజు ఉండగలం. మామూలే కదా, ఒక్కరోజుతో అలిసిపోతావు నువ్వు. మనం ఉండలేదు, మనం యాక్టింగ్ మళ్ళీ మామూలుగా వచ్చేస్తాం, మామూలు అయిపోతావు. దట్స్ వెరీ నైస్. అదే అంటున్నాను, నీ క్యారెక్టరే నీ స్ట్రెంగ్త్. దాని మీద బీయింగ్ ఏ గుడ్ యాక్టర్, మళ్ళీ మంచి క్యారెక్టర్ పడడంతో మళ్ళీ యూఆర్ ఫ్లేరింగ్ అప్. ఇండస్ట్రీకి అవసరం ఇలాంటి యాక్టర్లు. మన బోయపాటి అదే నాతో అన్నది, నాగేంద్ర గారు మన దగ్గరే బ్రహ్మాండమైన నటులు ఉన్నారు, మనం వెళ్ళి హిందీకి వెళ్ళి తెచ్చుకోకలేదు. దట్ ఈస్ వేర్ ఐ ఎక్స్పెరిమెంటెడ్ శ్రీకాంత్ అని చెప్పాడు నాకు. నా మీద బాగా నమ్మకం బోయపాటి నమ్మకం. అది ప్రూవ్ అయింది. ఎగ్జాక్ట్లీ, అది దట్ ఈస్ ది గట్స్. అంతే, కాల్లో గట్స్. ఎస్, చాలా కష్టపడి రాస్తాడు, చాలా ఇమోషనల్గా ఫీల్ అవుతాడు రాసేటప్పుడు. అవును, అవన్నీ మీకు బాగా వర్కౌట్ అయ్యాయి.